తెలంగాణ అసెంబ్లీ లైవ్ చూద్దాం. నోరు మెదుపుతలేరు ఎందుకు అనేది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను మా బీసీ సమాజం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, క్యాబినెట్లో కూడా ఈ 42% మా బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు అందరికీ మా బీసీ సమాజ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికైనా మేము 42% రిజర్వేషన్తోనే ముందుకు పోతామని చెప్పని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి కోసం ఈరోజు 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరించడానికి కోసం కారణం కూడా చెప్పినాం కదా అధ్యక్ష. 50% క్యాప్ను ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలని చెప్పిన ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈరోజు జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు బీసీ సంఘాలు మమ్మల్ని ఆహ్వానించినాయి, బీఆర్ఎస్ బీజేపీని కూడా ఆహ్వానించాయి. వాళ్ళు ఎందుకు రాలేదు అధ్యక్ష? మా బీసీల మీద ప్రేమ లేదు. ఈరోజు వీరు ఇప్పుడు ఆర్డినెన్స్ను మంత్రివర్గం క్యాబినెట్లో ఆ తదుపరి అసెంబ్లీలో దాన్ని సవరణకు బిల్లు తీసుకొచ్చిన దానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా చెప్పాలి. బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చిన బుక్కని ఎత్తగొట్టకుండా ఉంటున్నాను. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు దీని ద్వారా మనం పాజిటివ్ దృక్పథంతో పోదాం. ఇప్పుడే నెగటివ్ ఎందుకు అధ్యక్ష ఆలోచన చేయడం, నెగటివ్ గురించి ఎందుకు ఆలోచన చేయడం, పాజిటివ్ దృక్పథంతో పోదాం. బీసీ సమాజానికి మేలైనటువంటి 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుగుతుందని చెప్పి ఆలోచన ముందుకు పోవాలి తప్ప ఇప్పుడే నెగటివ్. ఇది రాజకీయ పరంగా మన హక్కు అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% ఒక హక్కుగా ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ అవకాశం కల్పిస్తే దీనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా నయంటున్న దానికి సమాజం చెప్పి ఈరోజు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇస్తున్నది చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఇప్పుడు సందర్భం గంగుల కమలాకర్ గారు మాట్లాడినప్పుడు నేను మా పార్టీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ ఉందని, కానీ కులగాని జరిగినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు పాల్గొన్న అధ్యక్ష ఆ రోజు కూడా మేము అన్నాం కదా. ఈరోజు కపట ప్రేమను వద్దంటున్నారు మా మీద. ఈరోజు మా బీసీల మీద కపట ప్రేమ చూపించకండి, సవతి తల్లి ప్రేమ చూపించకండి. ఈరోజు మా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరి ఇస్తాయంతో తేలాల్సింది వారికి ఎంత సమన్వయం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొస్తే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు మీరే ఉంటారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, సామాజిక న్యాయ అధ్యక్ష మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉన్నారు, మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అధ్యక్ష. ఈరోజు బీసీలకు సంబంధించి సమన్యాయం చేయడానికి చేసే ప్రయత్నంలో మీ వంతు సహకారాన్ని అందించి ఈ ఎన్నికల్లో 42% ద్వారా ఈరోజు బీసీ బిడ్డలు అవుతారు అధ్యక్ష. ఏ పార్టీ నుంచి గెలిచినా బీసీ బిడ్డలకు అవకాశం ఇస్తేనే భవిష్యత్తులో వారు చట్టసభలోకి రావడానికి చక్కటి అవకాశం మార్గం సుముఖమవుతుందని చెప్పినటువంటి ఆలోచన సహకారం చేయాలి తప్ప ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో తప్పనిసరి మేము ముందడుగు వేస్తాం అధ్యక్ష. కాకినాడ డిక్లరేషన్కు మీరు కాకినాడలో ఒక్కోటి 2 రాష్ట్రాలు మీరు ఇవ్వలేరు. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం అధ్యక్ష 10 ఏళ్ళలో 1,00,000 కోట్లు బీసీలో పెట్టిందన్నది చారాన్ని కూడా ఖర్చు పెట్టారు అధ్యక్ష. బీసీ బంధుకు ఇవ్వలేరు అధ్యక్ష. ఓబీసీ మినిస్టర్ను పెడతామని ఓబీసీకి సంబంధించిన కార్పొరేట్ చేసి అన్నా పైసలు ఇవ్వలేరు అధ్యక్ష. ఈ విధంగా రాజకీయాలు మాట్లాడి మాకు కూడా రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం మా దగ్గర కూడా వారి చిట్టా వారు సంబంధించిన మా దగ్గర కూడా ఆ అంశాలు రాజకీయ కోడలు మాట్లాడడానికి కోసం మా దగ్గర కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అంశంలోకి పోకుండా ఈరోజు 2018 చట్ట సవరణ బిల్లు అయితే 2019 మున్సిపల్ సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మేము అనుకూలమా లేదని చెప్పి ఈ డిస్కషన్ ముగించి బీసీ బిడ్డలకు న్యాయం చేసే విధంగా మీరు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు సహకారం అందించాలని చెప్పని బీసీ సమాజ పక్షాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా.